కుమారులు 6 మంది కోడళ్ళు 33 జీతగాళ్ళు 33 చేతిగాళ్ళు 66 మంది కూలివాళ్ళు మీ అమ్మగారు పట్టం తెలుసా మీ అమ్మగారు పట్టం తెలుసా మీ అమ్మ ఎవరనుకున్నావు మీ నాయన భార్య కదా ఎవరింటి ఖర్చుతా అనుకున్నావు ఎట్టుగంటి ఖర్చుతా అనుకున్నావు నీకు నేనేమైతా నువ్వు నాకేమైతావు నువ్వు మా ఇంటికాడ చేతికాని బాసులు ఏమంటున్నావా ఏం బాగుండా ఏం బాగుండేనా బాగున్నావంటున్నావా టీకా ముద్రలే అందరూ బాగుండారా అంటాను మీ బాసులు వస్తాను అర్థం హాయ్ బాబు హాయ్ బాబు అంటే మా బాసులు ఏమప్పా చెప్పు అని ఎవరికైనా అడుగు కరెక్టా అందరూ సేవలు అంటున్నా వచ్చింది అంటానా శివ 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 ఏం చెవులు పెట్టుకొని శివ అంటే ఎవరు చచ్చిపోతాను భయం శివ శివ నా ఇంట్లో వస్తున్నా అయినా మన అందరూ సేవలు అంటున్నా అంటే మన వాళ్ళు పట్టణంలో అందరూ క్షేమంగా ఉండాలంటాం అలాగే అయ్యో అబ్బాయి
ఒరేయ్, ఇంతమంది జనాలు వచ్చారు, అవుయా ఇంతమంది సభలో నువ్వు పరమహాని వాగితే గలాటవుతావా? అందుకే ముసలాడు ముసలాడు వయసుడు వయసుడయ్యా. ఎవరు వచ్చిన ముసలాడు నువ్వు వయసు వయసుడు నేనయ్యా. ఎందుకట్లా? అవుయా ఎందుకురా? నేను క్లాస్ కావాలి నేను వయసుడిని. అవునా? నువ్వు ముసలాడివి అలాయ్ ఏమయ్యా. నేను నీ కులానికి ముసలిరెడ్డి నా పేరు ప్రసాదం. ఎందుకు భయపడుతున్నావు? మగవానికి ఏమరవాటు ఇబ్బందిలే. అవుయా మగవానికి ఏమరవాటు ఇబ్బందిలే. ఎడగొట్టుకునేది పోయి మధ్యలో పడింది అనుకో పై పానం పైకి మళ్ళీ ఏమని చేసిన మధ్యలో పెట్టుకుంటే ఏమని చెప్పుకోవాలి చేసిన ఎవరు చెప్పాలా? ఎవడే కోచిరే బాబు కన్నా కదలే బాబు బాబు మధ్యలో పెట్టుకుంటే అట్లా పాడుకోవాలి మళ్ళీ. తప్పులు చేస్తున్నారు కానీ మా కాపు మూసి అలా కలవట్లేదు. ఆడగొట్టుకుంటావో అని భయం. అలా కలవట్లేదు. మా ప్రభుత్వం కాబట్టి అయినా మన బాలు కూడా పడదు. అవుయా వేగులే తెల్లవారితే తెల్లవారితే కాళ్ళతో కాలు కట్టుకొని కాయ పెట్టుకొని మరొక దాన్ని పెట్టుకొని పెట్టుకొని ముందు కదా చేత పట్టుకొని అవుయా సేతం చేస్తేనే పెట్టేస్తారు. ఒప్పో ఏమి ఓరెడ్డి ఏమరా? ఈ కాలంలో కొత్త తెలిసిన ఈ కాలంలో రెడ్డి అంటే తెల్లవారు 4 గంటలకు నిద్ర వేసేలా సన్నీళ్ళు కానీ ఉడికిన కానీ స్నానం చేయాలా చేసి కత్తెర సొక్కే కత్తెర మంచి కట్టుకొని ఆ, ఇట్లా కర్రీ కానీ ఇట్లా రాయచూడి కానీ ఆ. సినిమాకి మొత్తం సినిమా కుదిరి రెడ్డి ఒరేయ్, లేకపోతే గడ్డి ఆయ్, తిరుమలకి పోవటల్లా శ్రీకాకుళకి పోవటల్లా ఏ టైంలో జరిగేది ఆ టైంలో జరుగుతూనే ఉండాలి కానీ మా కులంలో శాస్త్రం అంటున్నా. ఈ కాలంలో పద్ధతి అది ఏం చెప్తాడప్ప అలాగే ఏమయ్యా మా కాప వంశంలో అలాంటి చేస్తున్నారు కాబట్టి వేగులే తెల్లవారిన కాలుతో కాలు కట్టుకొని మరొక సాధన పెట్టుకొని ముళ్ళు కదా చేత పట్టుకొని చేస్తే రెడ్డి అంటారు కాబట్టి నేను ఈ కొత్త అవునండి నా 7 మంది కుమారులు, అవునయ్యా 6 మంది కోడలు, 30 మంది చిత్తగాలు, అవునయ్యా 66 మంది పులివారు. ఆ రామలక్ష్మణ కొట్ట కింద సేత్యాలు పని పాటలు ఎలా ఉన్నవి అది నాకు తెలిపాక అంటే ఈ 7 మంది కొడుకులు ఆ రామలక్ష్మణ కొండ కింద సేద్యాలు ఏ విధంగా చేస్తానంటావు? అవును. అలాగే తొలియా అప్పుడు మారెడ్డి నువ్వు మారెడ్డి బాబు రావు రాజే. అయ్యో మారెడ్డి నువ్వు మారెడ్డి బాబు చెయ్యగలుగుతున్నావు. అది ముఖ్యం. అదే కయ్య కొట్టి అవుయా అంటే ఆ ప్రదర్శన చూపించు. ఒకసారి ఆర్మాయిషు తమిళ ఒకరు ముఖ్యం చెప్తా. ఆర్మాయిషు కయ్య కొట్టి మిఠాయి ఒకరు వాంచు కయ్య కొట్టి మిఠా తమిళిస్తూ అవునా కయ్య కొట్టి మిఠాయి ఒకరు వాంచు. అవునా కయ్య కొట్టి మిఠా మీరిద్దరు బాగా మంచినారా? అంటే మీరిద్దరు కలిపి మాట్లాడాలా? మీరిద్దరు కలిపి మాట్లాడి అవునా కయ్య కొట్టి అవునా కయ్య కొట్టి ఆడైతే ఇకంటే చాలు. అవుయా ఏమయ్యా కాటయ్యా నీకు ఎంతమంది కొడుకులు? నాకు 7 మంది కుమారులు. 7 మంది కొడుకులు. 7 మంది కొడుకులు 4 మంది కొడుకులే సేద్యాలు చేస్తాను. నీ చిన్న కొడుకు ఒకటి సేద్యాలు చేయకుండా చేయకుండా గోకుములు బట్టలు సాగర మండల సరసాలు
తిరుగుతా ఉండాలయ్యా. శివ 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 శివపుడే ఏమయ్యా? నా చిన్ని కుమారుడు, ఆ. నా ముద్దుల కుమారుడు, నా హృదయ కుమారుడు, ఆ. నా సాటి కాపవారిలో చేయకుండా ఇలా చేస్తున్నానంటే వారి బాగుపడాలన్నా రీతికి రావాలన్నా చదువు ప్రారంభం చెప్తావా? అంటే నీ చిన్న కొడుకు బాగుపడదా? మంచి రీతికి రావాలంట. అవును. కాదయ్యా, నీకు ఎంతమంది కొడుకులు ఉన్నారు? నా హృదయ కుమారుడు 7 మంది కొడుకులు ఉన్నారు. ఎంతమందికి ఎన్నిగా ఎత్తులు ఎక్కువ? మన దగ్గర 6 గంటలు ఉన్నాయి కదా. కాదయ్యా, ముందే 7 మంది కొడుకులు అయితే 6 మంది కొడుకులు మాత్రం మార్గాలు ఎత్తులుంటాయి. నీ చిన్న కొడుకు అన్నిటి మంచి నమ్మకం కొడుకు పట్టుకొని ఇచ్చినామనుకో సక్రమం సెట్టాలు చేస్తాడు, సరైన దానికి వస్తాడు. నీకు పేరు నాకు పేరే, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరేనయ్యా. అవి ఎలా చెప్పాలి? ఓ 7 విధంగా చెప్పాలంటావు. దేశాలయ్యా దేశాలు తిరిగి పట్టణాలు నిధులు పెట్టుకొని వచ్చినామనుకో నీ చిన్నప్పుడు గంటలింటికి మంచి నమ్మకం పట్టుకోవాల్సిన సక్రమం సెట్టాలు చేస్తాడయ్యా. నీ ఆలోచన ఏంటంటే దేశం దేశాలు కనుకొని మంచి మార్పులు పడకసి అంతే నా కుమార్తెకి అభ్యర్థిగా ప్రయత్నం చేస్తాను. అవునయ్యా, ఇంటికి వచ్చాడు బాగుపడని ఆలోచన పైకి మనిషి చేస్తానా? అలాగైతే అబ్రహం అదేయ్యా పాతాలే అంటారప్ప. ఇప్పుడు హిందీలో చెప్పినాయా? ఇందులో ఏమన్నా అంటే మా భాషలో జారేసాలచ్చా అంటే సీసీ రోడ్డు మీద శాతాన్ని చిన్నగా పోయి అని చెప్పిన. కాదు నేను అట్లా చెప్పలా, నేను చెప్పినది అట్లే చెప్పిన. జాగ్రత్త చిన్నగా పోయి అని చెప్పిన. ఇప్పుడు కూడా హిందీలో కూర్చా మరి యాదు అంటే నువ్వు నిదానంగా లోపల పోయా నేను కూడా వస్తాను నేను కాదు చేసి చెప్పిన. तू सोपी में या तो పోయా ఇప్పుడు కూడా అదే ఫోన్ చేస్తున్నా. అలా కేలాకి కమ్మత్తు అలే కావుండే కమ్మత్తు కేలాకి కమ్మత్తు అలే కావుండే కమ్మత్తు तो కోటానే ఒకే వీరులా రాజానే అలే కోటానే అలే కానే 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 అన్న రానా మంది వచ్చే విరా కోటానే కేలాకి కమ్మత్తు అలే కావుండే కమ్మత్తు అలే వీరులా లేకే కేలాకి కమ్మత్తు ఆ కాదు
ఎంత చెంపుంది ఎమ్మక నేనమ్మా మీ ఇంట్లో తలారండి ఓ ఏం చేస్తానమ్మా నువ్వు నైట్ 10:30 టైంలో బాత్రూమ్ లో కూర్చొని స్నానం చేస్తావా అమ్మా పొద్దుగుట్టిన కాటింటి పొద్దుగునికంత వరకు మా దగ్గర చేతులు పడి వాటిని చేపించి ఇప్పుడు మాత్రం కూర్చొని స్నానం చేస్తున్నారు బాబు. అంటే 33 చేతి కాదు 6 మంది కులవేంటే 9 కుమసాల దగ్గర పల్లాపములు చేపించి